హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ అందరి ఫేవరెట్ టొమాటో చట్నీ. ఈ చట్నీలో స్పెషల్ ఏంటంటే ఇందులో చింతపండు యూజ్ చేయట్లేదు. టొమాటోస్ న్యాచురల్ సోర్స్నెస్ వల్ల చట్నీ చాలా టేస్టీగా వస్తుంది. ఇది ఇడ్లీ, దోశ మరియు హాట్ రైస్తో సూపర్గా సెట్ అవుతుంది. ముందుగా 1/2 kg టొమాటోస్ చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టండి. ఈ పచ్చడికి టొమాటోస్ అనేవి కొంచెం దూరగానే ఉండాలి. బాగా పండినవి అయితే టేస్ట్ అంత బాగోవు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. కొంచెం పెద్దవి కట్ చేసినా పర్లేదు. త్వరగా మగ్గాలంటే ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి. మంచిగా వేగాక తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లో ఫ్రెష్గా కట్ చేసిన టొమాటోస్ని యాడ్ చేయండి. టొమాటోస్కి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కొత్తిమీర ఆకులు వేసి బాగా మిక్స్ చేయండి. కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేయండి. నేనైతే 2 కట్టలు వేసాను. మీడియం ఫ్లేమ్లో టొమాటోస్ బాగా మెత్తగా అయ్యే వరకు కుక్ చేయండి. ఈ మిక్చర్ని కొంచెం కూల్ అయ్యాక మిక్సర్ జార్లో వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ ఆర్ కోర్స్ అది గ్రైండ్ చేసుకోవడం అది మీ ఇష్టం. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టొమాటోస్లోనే మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి. మిక్సర్ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మెంతులు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ముందుగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత టమాటోస్ కూల్ అయ్యాక అవి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది, బట్ నేను స్మూత్గానే గ్రైండ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మా పిల్లలకి ఇలానే ఇష్టం కాబట్టి. ఇప్పుడు టెంపరింగ్ ప్రిపేర్ చేద్దాం. నేను టమాటోస్ మగ్గించుకున్న ప్యానే యూజ్ చేస్తున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి మంచి తడక ప్రిపేర్ అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో చట్నీని ఇందులో వేసుకోవాలి. అంతే, సింపుల్గా న్యాచురల్ టేస్ట్తో మన టొమాటో చట్నీ రెడీ. ఈ చట్నీ పోపులో వేశాక ఆయిల్ పైకి తేలే వరకు ఉంచడం వల్ల చట్నీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశ మరియు హాట్ రైస్తో ట్రై చేయండి, పక్కా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ మరియు టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.